హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. చాలా రోజులైంది నాన్ వెజ్ తెచ్చుకుని తిని. ఇవాళ అయితే మటన్ కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. నీకు ఇష్టమైన అందులో ఇది కూడా వేసుకొచ్చా, కిడ్నీ లివర్ అన్నీ మిక్సింగ్. మటన్ కర్రీ, వైట్ రైస్ అండ్ విత్ టమాటా రసం. ఓకే, అదేంటో చూసేద్దాం. ఏం ఫ్రెండ్స్, మీరేం తెచ్చుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. చాలా రోజులైంది మన నాన్ వెజ్ కూడా పెట్టట్లేదు మన ఛానల్లో. రోజు మనం ఏంటంటే ఓన్లీ టిఫిన్ సంబంధించినవి, జావా సంబంధించినవి ఎక్కువ పెట్టాము. ఇవాళ అయితే పిల్లలు గోల్ చేస్తున్నారు, చాలా రోజులైంది తీసుకొచ్చి కంపల్సరీగా తిండి అని చెప్పేసి. చికెన్ అయితే వేడి చేసిద్దని మటన్ తీసుకొచ్చాము. ఈరోజు అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పనిసరిగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినండి. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 1 కేజీ మటన్ తీసుకొచ్చారు ఈయన. ఈ మటన్ ఇప్పుడు నేను కుక్కర్లో వండేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను, నీళ్ళు ఉడుకుతాయి అని చెప్పేసి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగిచ్చేసుకుందాం. ఈ కిడ్నీ ఎంతమందికి తెలుసు? స్టవ్ వెలిగిచ్చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేసుకుందాం. నేనైతే 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏంటి అప్పుడే వాసన జుమ్ముతుంది? ఏంటిది అది? రసం పెట్టా, వాసన వచ్చేస్తుంది కిచెన్లో అప్పుడే. టమాటా రసం ఏముంది, సమ్మర్ కదా, కంపల్సరీగా ఏ కూర వండుకున్నా కొంచెం చారు అలాంటివి పెట్టుకుంటే ఒక ముద్దలో కూర వేసుకుని తిన్నా, ఒక ముద్దలో చారు వేసుకుని తిన్నా, ఒక ముద్దలో మజ్జిగ వేసుకుని తిన్నా కడుపు చల్లగా హాయిగా ఉండిద్ది. అందులో టమాటా, పచ్చిమిరకాయ, కొత్తిమీర అన్నీ వేస్తారు కదా, రసం భలే ఉంటుంది. అవును, డైజెషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ ఎండాకాలం ఎక్కువ చారులే పెట్టుకోవాలి. ఐరన్కి పప్పులు అన్నీ రెడీ చేసుకున్నావా? రెడీ చేసుకున్నా. పచ్చిమిరకాయలు మంచి షేప్గా వచ్చినాయి, నువ్వే నాకు కోసింది. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. చెక్క, ఇలాచి, లవంగాలు, ఆనియన్స్ 200 గ్రామ్స్ ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి ఇలాగ అంటే ఏమంటారు, డైమండ్ షేప్ లో కట్ బాగా కట్ చేసావుగా, నువ్వేనా? నేను కాదండి, మీరే కట్ చేశారు. ఎందుకంటే కోపంగా చెబుతున్నా అంటే నన్ను చెప్పమన్నానే ఏమ్మా, కోపంగా చెబుతున్నాయండి. మాట్లాడే వినపడతలే, ఇలాంటి వినపడవు కదా నీకు? వినిపించింది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. ఆయిల్ వేడెక్కిందిగా, కొంచెం తొందరగానే అయిపోతాయి. ఇందులో మనం టమాటాలు అలాంటివి ఏమి వేసుకోము, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటాము. అందుకే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను, గుజ్జు కోసం అని చెప్పేసి. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి, అప్పుడు స్వీట్నెస్ లేకుండా ఉండిద్ది కర్రీ అనేది. అదే పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నారనుకోండి, ఆనియన్స్ ఎక్కువైపోయి కర్రీ అనేది స్వీట్నెస్ వచ్చేసిద్ది. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ కొన్ని 2. మీ కడుపులో మంట కూడా ఏమనిపించదు ఆనియన్స్ ఉండడం వల్ల. ఫ్రెండ్స్, మా యొక్క సమ్మర్ ఫ్రిడ్జ్, ఏ సమ్మర్కి ఆ సమ్మర్ కొత్త ఫ్రిడ్జ్ కొనేసుకుంటాం. అదే మా ఫ్రిడ్జ్. పక్కన ఏంటి తాజ్పాన్ లాగా ఉంది, ఏంటిదమ్మా? ఏం చెట్టు అమ్మా అది? ఇదా? స్నేక్ చెట్టు. స్నేక్ ప్లాంట్ కాదు, ఏమో స్నేక్ ప్లాంటే అంది, మర్చిపోయావా? స్నేక్ ప్లాంట్ అంటే అది సన్నగా ఉంది ఆకు, కొంచెం వెనకది. రైట్. ఇదేంటంటే ఇది మొక్క మనం ఊరైనా సరే 2 రోజులు ఆగిపోయినా బాధలేదు, వాటర్ ఉన్నా లేకపోయినా. అంటే తక్కువ తిని ఎక్కువ కాలం బతికిద్దా? ఆయన 10 రోజులు వాటర్ పోయిపోయినా పర్వాలేదు, ఓకే, తట్టుకుంటది. మిగతా ఇండోర్ ప్లాంట్స్ లాగా కాదు. తెచ్చిన ఇండోర్ ప్లాంట్స్ అన్ని చచ్చిపోయినాయి, అది ఒకటే బతికింది ముందు. ఏంటో ఎన్ని పేరుస్తున్నావు? మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఏమేంటి? ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి, పుచ్చిపప్పు, తెల్లగున్నాయి, పుచ్చిపప్పు, జీడిపప్పు, గసగసాలు.
ఇన్ని దేనికమ్మా ఇవన్నీ? ఇవేమో టేస్ట్ కోసం, ఓకే. ఇవేమో చలవ కోసం. ఇవన్నీ చేస్తే గ్రేవీ కూడా వస్తుందా? గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఓకే. ఒక 8 లవంగాలు, ఇంచున్నర చెక్క. చెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ లవంగాలు ఎక్కువ అవ్వకూడదు, కడుపులో మంట వచ్చింది. ఒక 4 ఇలాచి, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, 1½ టేబుల్ స్పూన్ గసగసాలు, వెరీ కాస్ట్లీ ఐటమ్. 1½ టేబుల్ స్పూన్ పుచ్చిపప్పు. ఈ పుచ్చిపప్పు కూడా జీడిపప్పు అంత కాస్ట్ ఉంటుంది. జీడిపప్పే తక్కువ, పుచ్చిపప్పే ఎక్కువ. జీడిపప్పు 10. అది గ్రేవీ కోసం అందరూ వాడుతున్నారని ఇక బాగా పెరిగిపోయింది. ఇవి మొత్తం మళ్ళీ మర్చిపోయాను. కొబ్బరి కూడానా? మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి వేసుకోండి. ఏది వేసుకున్నా బాగలేదు. ఎండి కొబ్బరి అయితే కొంచెం కొబ్బరి ముక్కని కొంచెం కాల్చి వేసుకుని టేస్ట్ చాలా బాగుండిద్ది. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది, అందుకే పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి పేస్ట్ చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగా ఉందిగా, 2 నిమిషాలు చాలేమో. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందిగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. కింద అడుగు పట్టినట్టుగా అనిపించింది చూడండి. అలా అడుగు పట్టినట్టు అనిపిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినట్టు అర్థం. స్మెల్ ఎరగేస్తుంది అల్లం వెల్లుల్లి గట్ట. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు కూడా వేసేస్తున్నాం. కిడ్నీలు 2 వేయించా. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అన్ని కూరలకి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. ఈ మటన్కి సంబంధించిన వాటికి ఉప్పు వేస్తామంటే తొందరగా ఉడకబండి, అది గమనించండి. మనం ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసేస్తే ఆటోమేటిక్గా అది మగ్గిపోయేది. ఒక 10 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకోండి. వేయంగానే ఉప్పు వేస్తే మాత్రం ముక్క బిరిసెక్కిపోయి మీ మాట ఇందనమాట, ఉడకదు. నా మాట ఏంటదా? ఎవరి మాట ఇందు. వాసన వచ్చి మా హౌస్ ఓనర్ గారి కిందకు వచ్చేసింది. మీ వంటలు ఏంటి వాళ్ళ? మీ వంటలు ఏంటి? మీ వంటలు ఏంటమ్మా? మీ వంటలు ఏంటమ్మా? మేమే రావులే తింటాక చెప్పమ్మా. అడిగినట్లేదు, అడుక్కున్నట్టు. లేతగా ఉన్నట్టుందిగా మటన్. 10 నిమిషాలు అయిపోయింది. ఏంటంటున్నారు? లేతగా ఉన్నట్టుందిగా. ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే మంచి కలర్ఫుల్గా ఉండడానికి, మటన్ నీసు వాసన రాకుండా ఉండడానికి పసుపు, లంబసింగి పసుపు. కారంలాగా ఘాటుకుంది పసుపు. ఏంటంటున్నారు? కారంలాగా ఘాటుకుంది పసుపు. అది రా పసుపు కదా, మనం సొంతంగా ఆడించుకున్నది కదా. ఇప్పుడు ఏంటంటే మనం 1 by 1 వేసేసుకుందాము. ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మీరు తినే కారం బట్టి కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చాలా పోతే మళ్ళీ లాస్ట్లో చూసి వేసుకుంటాను. ఒక 1/2 స్పూన్ అయినా పిల్లలు మంచి ఘాటు పిల్లలు ఘాటు తింటారు, వదిలి తింది కదా. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనం కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి సరిపోయిద్దని అనుకుంటున్నా. ఓకే. లేదంటే కనుక మనం కుక్కర్ విజిల్ తీసాక ఒకసారి చూసుకొని. ఓకే. చాలా కొత్త మరి గరం మసాలా ఒకటి వేయాలి కదా, అందుట్లో కలిసిపెట్టి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా కూడా వేసేస్తున్నాం, పచ్చి మసాలా. గ్రేవీ కోసమా? గ్రేవీ అండ్ టేస్ట్.
మళ్ళీ ఇందులోనే చల్లదనం కోసం గసగసాలా? ఓకే. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి గసగసాలు. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. అదేం కానీ చూసాను, స్మెల్ అట్టు వస్తుందా? స్మెల్, గ్రేవీ, టేస్ట్. గ్రేవీ కూడా మంచి ఇదిగా వచ్చింది. వాటర్ వేసుకుందాం. ఒక పక్క టమాటా చారు, పక్క మటన్ అంతా అసలు స్మెల్ ఎరగదేస్తుంది. కిచెన్ నాట్యం చేస్తుంది స్మెల్తోనా, గుమగుమలతోనా. నేను అందుకే బ్రష్ కూడా చేసేసా ఫస్టే. తింటాం వేడిగా తినేయటమే. ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇది లేతగానే ఉందిగా. ఎన్ని విజిల్స్ రావాలి? ఇదా ఒక 5 వస్తే సరిపోయి. చాలా ముదురుగుంటే? ముదురుగా ఉంటే ఒక 7-8 రావాలి. ఓకే. ఇది లేతగా ఉంది కూడా 5 చాలా. ఓకే, నేను వెళ్ళి గ్యాస్ కట్టి తెచ్చేస్తా. ఇప్పుడే బుడగలు కూడా వచ్చేస్తున్నాయిగా. ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాము. ఈ కొత్తిమీర ఉడికితే ఆ స్మెల్ బాగుండిద్ది కర్రీకి. మనం లాస్ట్లో వేసుకునే దానికంటే కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నాను. మాది మటను లేతగా ఉంది. నాకు 5 విజిల్స్ అయితే సరిపోతాయి. ఒకవేళ మీ మటన్ కనుక ముదురుగా ఉంటే కనుక మీరు 7-8 విజిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉడికిద్ది. మా కుక్కర్ అయితే 5 విజిల్స్ సరిపోతుంది. గంగా మీది మంగానా? కాంచన గంగా. అమ్మో. ఓకే. ఎన్ని ఇప్పుడు 5 విజిల్స్ రావాలా? 5 విజిల్స్ వస్తే ఈ లోపు నేను కొత్తిమీర కట్ చేసేస్తా. ఈ పక్కన చారుకి, రసానికి తాలింపు ప్రిపేర్ చేసి. ఓకే, క్యారీ ఆన్. విజిల్స్ అయిపోయిందా? 5 విజిల్స్. ప్రెషర్ కూడా పోయినట్టుందా? ప్రెషర్ కూడా పోయింది. చూడు ఒకసారి, లేపు చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నిదానంగా నీళ్లు చిమ్ముతాయి. వావ్, బా. స్మెల్ ఎదిరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా ఎగిరి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో వేయాల్సిన ఏమైనా ఉన్నాయి ఇంకా? కొంచెం వాటర్ ఎగిరిపోతే అప్పుడు మనం లాస్ట్లో వేద్దాం. తెల్లగా ఉంది, కొంచెం కారం ఏమైనా పట్టిద్ది అంటావా? చూడు, ముక్క చూడు. మీరు చూడండి. అటు నేను చేయాలి తెలుసా? ఎప్పుడైనా సరే ఒక చిన్నది ఆ స్టీల్ది తీసుకో, అది ఆ పొడి వేసిన స్టీల్ తీసుకో. ఎప్పుడైనా సరే మటన్ వండినప్పుడు ఇదిగో దాంట్లో నీళ్ళు పట్టు. ఉప్పు కారం తెలియటం కాదు, ముక్కు ఉడికిందో లేదో చూస్తాయి, చేయి కాలకుండా. ట్రిక్ అనమాట. అందులేసి శబాష్. ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చేస్తా. అది ట్రిక్. అది ఎందుకు అందులేస్తుందో నాకు ఇస్తే తినేవాడిగా. ఇప్పుడు ఉప్పు కారం చూడు. కొన్నాళ్ళకి నేనే చెప్తానేమో నీకు వంటలు. అలాగ అయిపోయింది. నువ్వు హాల్ దగ్గర వంటలు వేస్తారు, వాళ్ళు చేసేవన్నీ చూసి నాకు చెప్తున్నా. తెలిసిపోయిందా? ఉప్పు అయితే సరిపోయింది, కారం కూడా సరిపోయింది. అలాగా గరం మసాలా వేస్తాం కాబట్టి ఓకే, కొంచెం కలర్గానే ఉంది. నా యొక్క చిన్న ఉద్దేశం ఏంటంటే గరం మసాలా, కొత్తిమీర కూడా వేస్తే ఈ లోపు నీళ్ళతో పాటు ఫ్లేవర్ కూడా దాన్ని పట్టిద్దని నాకు ఒక ఎక్కడో అనిపిస్తుంది. ఏంటిది అది? ఇది మటన్ మసాలా. ఓకే, క్యారీ ఆన్. ఏం లేదు ఫ్రెండ్స్, మా ముస్లిం ఫ్రెండ్స్ పాపం వాళ్ళు వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఏంటంటే కారం తక్కువ తింటారు, మసాలాలు కారాలు, అందుకని కొంచెం తక్కువ వేసాం.
ఇదేంటి నాన్న? ఇది గరం మసాలా. ఓహో, ఇందాడ వేసుకున్నది మటన్ మసాలా. ఓకే, క్యారీ ఆన్. ఇది ఒకసారి కలుపుకుందాం. నువ్వు ఒకటి వేస్తావంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ పులుసు చిక్కుపడిపోయింది, ఆల్రెడీ వేస్తాం కాబట్టి. ఆయిల్ అంతా పైకి ఊరిద్దా? ఇది ఒక 5 నిమిషాలు. ఓకే, 5 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం. మరి అరేమేరా ఇవా? అలా పెడితే వాసన బయటికి పోకుండా చారు పట్టి చారు టేస్టీగా ఉంది. ఇలా కూడా పండించవచ్చా? ఓ మై గాడ్. ఫ్రెండ్స్, చారు అయితే తాలింపుతో రెడీ అయిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా తయారైందో. టమాటా చార్. మటన్ కర్రీ రెడీ అయిపోయిందిగా. రెడీ అయిపోయింది. ఓకే, బా గ్రేవీ మాత్రం దిట్టంగా వచ్చింది. గ్రేవీ వచ్చింది. ఇది చల్లారితే ఇంకొంచెం దగ్గరికి అయ్యిద్ది. ఓకే, రైట్. మనం కట్టేసేస్తాం స్టవ్. ఓకే, కొత్తిమీర జల్లేసేసుకొని. ఓకే, రైట్. ఇక నేను వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చానా ఫాస్ట్గా? అంత ఫాస్ట్గా అవసరం లేదు, అన్నం ఉడకాలి. కర్రీకి వచ్చిందా? వెరీ గుడ్, అయిపోద్ది అని చెప్పు. ఓకేనా? స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం. అది ఫ్రెండ్స్, మటన్ కర్రీ, వైట్ రైస్ అండ్ టమాటా చారు అయితే రెడీ. ఇక తింటమే తరువాయి. ఈ సండే ఇలా సెలబ్రేషన్ అయిపోతుందో వచ్చి నేను తినేయాలో వచ్చి. ఫ్రెండ్స్, వచ్చేసింది ఆ తరుణం. ఏంటనుకుంటున్నారా? వేడిగా రైస్ కాలుతుంది ఆల్రెడీ. నాకు ఎప్పుడు ఉప్పు అని ఊదుకొని తింటవే, ఎందుకంటే వేడిగా రెడీ అవ్వగానే పెట్టేస్తాను బేబీ. మటన్ చూసారా చక్కగా మంచి జ్యూసీగా గ్రేవీ ఎలా వచ్చిందో. ఇదిగా బేబీ, నేను లివర్ వేసుకుంటా. ఇదే కిడ్నీ. ఇక చూసావా? తర్వాత లివర్ కూడా వేయించుకొచ్చా తెలుసా నీకు? ఇదిగో లివర్. ఈ లివర్లో అవన్నీ ఎప్పుడే వేస్తూనే ఉంటారు. ఈ కిల్లీ కార్జ్యం అనేది తొందరగా దొరకదు ఇక్కడ. కిల్లీ కార్జ్యం అంటే కుదరదు ఇక్కడ, కిడ్నీ అనాలి. కిల్లీ కార్జ్యం అంటే మన సైడ్ కిల్లీ కార్జ్యం అంటారు కదా, ఏ ఊరు అంటారు. తర్వాత ఇక్కడ మూలిగా మనం అంటామా, ఇక్కడ నల్లి బొక్కలు అంటారు. అది ఓకేనా? రైట్. ఫ్రెండ్స్, కాలుతుంది ఎప్పుడు ఉన్నదే. కాలినా సరే దాన్ని వెనకడుగు వేయం మనం, తెలుసుగా మీకు. అందులో వైట్ రైస్ మటన్ చక్కగా స్మూత్గా హల్వా వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది. చెప్పిన తేలిక కాదు ఫ్రెండ్స్, కాలుతుంది ఆల్రెడీ. రెండు వేడిగానే ఉన్నాయి, దానితో వెదర్ కూడా మంచి హాట్గా ఉంది. వర్షాకాలం శీతాకాలం లాగా వేడివేడిగా తింటే అవదమ్మా. బా సూపర్ ఫ్రెండ్స్. ఈ బగారాలు, బిర్యానీలు సైడ్ దోసేసాం. వైట్ రైస్, చక్కని మటన్ గ్రేవీ లాగా, అందుట్లో ఒక ముద్దలకి చారు. బా ఇవన్నీ ఫ్రెండ్స్. కిడ్నీ తింటున్నా ఫ్రెండ్స్. ఎవరిది కాదు ఫ్రెండ్స్, మటన్. మరి కిడ్నీ అంటే ఎవరిది అనుకునేవాడు? కిడ్నీ అంటే ఇదిలాగా ఉందండి, కిల్లీ కార్జ్యం అనండి. కిల్లీ మాంజారు అన్నారు ఇప్పుడు. ఇక మటన్ ఒక పీక్ లెవెల్లో పడింది మటన్ మాత్రం. బేబీ వారం లేట్గా వచ్చినా లేటెస్ట్ పడింది ఇది ఫ్రెండ్. ఎక్సలెంట్గా వచ్చింది. మీరు అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మటన్ వండుకు తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.